వెంకటరమణ గళం నుంచి శ్రీకాళహస్తీశ్వర శతకంలో నుంచి ఈ పద్యాన్ని ఒక్కసారి వినండి. దీని అర్థం ఏమిటంటే, క్లుప్తంగా, సర్వ శుభములు ఇచ్చు నీ పంచాక్షరి మంత్రాన్ని నేను ప్రతిదినం పఠిస్తుంటుంటే ఈ గ్రహదోష బాధలు, చెడు శకునములు నన్ను బాధించగలవా? ఎల్లప్పటికీ బాధించలేదు అని దీని అర్థం. దీన్ని పద్య రూపంలో ఎలా చెప్పారో చూడండి. గ్రహదోషంబులు దుర్నిమిత్తముల్ నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం బెట్టగానూపునే దహనంగప్పజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశురుగారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. అంటే దీని అర్థం, ఓ శ్రీకాళహస్తీశ్వర, సర్వశుభములు ఇచ్చు నీ పంచాక్షరీ మంత్రమును ఎల్లప్పుడూ స్మరించు వారికి గ్రహములు, గ్రహదోష బాధలు, చెడు శకునములు బాధించగలవా? ఎలాగంటే మిడుతుల దండుని అగ్నిని కప్పివేయగలదా? మిడుతుల దండు అగ్నిని కప్పివేయగలదా? కానీ ఈ మానవులు నీ సేవ చేసి బాధల నుండి విముక్తి పొందలేకపోవచ్చున్నారు కదా. బాధల నుండి విముక్తి పొందలేకపోవచ్చున్నారు కదా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. శివానుగ్రహ ప్రాప్తిరస్తు.